దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. ఎంత చక్కని మాట అండి. పొట్టు గాలికి ఎగురున్నట్టు సమయం అనేది గతించుచున్నది కనుక దేవుని నమ్ముకొని దేవుడంటే ఏంటో రుచి చూచి వెనుతిరిగినటువంటి వారి నిమిత్తమై, లేదా భక్తిహీనతలో ఉన్నటువంటి వారి నిమిత్తమై మాట్లాడుతున్నటువంటి మాట, సిగ్గుమాలిన జనులారా కూడిరండి. సమయము లేదిగా, సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత రాకమునిపే కూడిరండి అని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుంది దేవుని బిడ్డలారా. నువ్వు నశించిపోవడం ఇష్టము లేక ఆయన మరలా నిన్ను పిలవడం ప్రారంభించి ఉన్నాడు. ఇందుకైనా వాక్యం సెలవిస్తోంది. నిర్గమాకాండం 32వ అధ్యాయము 34వ వచనములో, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పాను. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? నీ పాపము నీ మీదికి రప్పించడం దినం రాబోతా ఉంది. అందుకనే కూడిరండి, సమయము లేదు, నేను వచ్చే దినము తొందరలోనే ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో వాక్యం రీతిగా ఉంది, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారి గ్రుడ్డి వారి వలె నడుచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? సిగ్గుమాల జనులార కూడి రండి అని ఎందుకు అంటున్నాడంటే, యెహోవా దృష్టికి మీరు పాపము చేసి ఉన్నారు. మీ బ్రతుకు ఈ విధంగా ఘోరమైన పరిస్థితి రాబోతా ఉంది. మీ భవిష్యత్తు ఇలా ఉండబోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు, సమయం గతించుచున్నది. అయినను మీరు త్వరపడి రండి, కూడి రండి, కుటుంబ సమేతంగా రండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో, ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమవుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అవును దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రతి మాట కావచ్చు, దేవుడు చూపించినటువంటి దర్శనము కావచ్చు, ప్రవచనము కావచ్చు, తప్పక నెరవేరుతుంది. జాగ్రత్త, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుడు మాట్లాడి ఉన్నాడు, ఇంకా నా జీవితంలో జరగడం లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్పి ఉన్నాడు కానీ ఆ ప్రవచనం ఇంకా నా జీవితంలో నెరవేరడం లేదని చెప్పేసరి నువ్వు అలాగునే భక్తిహీనత జీవిస్తున్నావేమో, పాపమును విడిచిపెట్టినటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సిగ్గుమాల జనులారా రండి, మీ పాపమును బట్టి దేవుని ఉగ్రత మీ మీదికి రాకమునిపే మీరు కూడి రండి అని చెప్పేసి మాట్లాడుతూ, ఖచ్చితంగా తప్పక దేవుడు చెప్పిన ప్రవచనము దర్శనము జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, అని అంటున్నటువంటి మాట ఎంత చక్కదంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇంత అద్భుతమైనటువంటి మాట. నేను వచ్చినట్లు నీతి గుమ్మము తెరువుడి, మీ హృదయాన్ని మీరు తెరవండి. మీ హృదయం అనేటటువంటి గుమ్మాన్ని మీరు తెరిచినట్లయితే దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు. మీరు పాపములో ఉండరప్పుడు దేవుని బిడ్డలారా. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. కుటుంబ సమేతంగా సమకూడి ప్రార్థన చేయండి, కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయండి, భయముతో ప్రార్థన చేయండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యంలో వారందరూ కూడా ఏక మనసుతో మేడ గది మీద అందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేయనప్పుడు ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లంతా కూడా నిండేను. ఎంత అద్భుతమైనటువంటి
కార్యము, దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరింది. దేవుని బిడ్డలారా, కుటుంబ సమేతంగా కూర్చోండి, పాపమును విడిచిపెట్టండి, భక్తిహీనత మానండిగా, దేవుని భయము భక్తి కలిగి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధానంలోనే కావచ్చు, నీ కుటుంబంలోనే కావచ్చు, కూర్చోండి. ఆలస్యము చేయకుండా దేవుని యొక్క దర్శనము నెరవేరబోతుంది. ఆలస్యము చేయకుండా దేవుని యొక్క ప్రవచనము అతి త్వరలో జరగబోతుంది దేవుని బిడ్డలారా. కాబట్టే ఆయన మాట్లాడుతున్నాడు, జరగబోయే భయంకరమైనటువంటి స్థితిని నువ్వు తప్పించుకోవాలని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన భయంకరమైనటువంటి ఆ సంఘటన తప్పించుకోవాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుని విన్న నువ్వు తగ్గించుకొని దేవుని భయము భక్తి కలిగి ఒక చోట కూడి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ఆత్మ కార్యము నువ్వు చూస్తావు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి మోక్షశక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. నీ జీవితం ఇలా ఉండాలని చెప్పి దేవుడు అన్నాడు. నువ్వు భక్తిహీనతలోనికి వెళ్ళావు, సమయము గతించుతున్నది, సమయము లేదు కనుక నీవు వచ్చి నీవు నీ కుటుంబం కూడి ఏకముగా ప్రార్థన చేసినట్లయితే మీ కుటుంబంలో దేవుని యొక్క ఆత్మ కార్యము నిండారుగా జరుగును గాక. ఆమేన్.